ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు మీ జీవితంలో అతిపెద్ద మలుపు కాబోతుంది. ఎందుకంటే ఈ సమయం సామాన్యమైనది కాదు. ఈ రోజు సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు మరియు ఆ భోలేనాథుడు మీ అదృష్టాన్ని మార్చడానికి వస్తున్నారు. అవును స్నేహితులారా, ఈ రోజు అనగా రాబోయే 24 గంటలలో ఒక అలౌకిక అద్భుతం జరగబోతుంది. దానిని మీరు మీ తెరిచిన కళ్ళతో చూస్తారు. మీ తులారాశి వారి జాతకంలో ఎంతటి శక్తివంతమైన మార్పు వచ్చిందంటే దాని భవిష్యవాణిని స్వయంగా బ్రహ్మాండ సృష్టికర్త బ్రహ్మదేవుడే చేశారు. మీ రాశిలో ఇప్పుడు ఆ శుభయోగం ఏర్పడింది. అది కేవలం అదృష్టవంతులైన తులారాశి వారికి మాత్రమే దక్కుతుంది. ఇది కేవలం ఆ భగవంతుడి ప్రణాళిక. కాబట్టి స్నేహితులారా, మొదట మనం చేతులు జోడించి ఒక పరమ ప్రార్థన చేద్దాం. ఓ భగవంతుడా, ఎవరైతే ఈ వీడియోను నిజాయితీ గల మనసుతో లైక్ చేస్తారో, అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీ హరి విష్ణు, జై బ్రహ్మదేవ, హరహర మహాదేవ్ అని రాస్తారో, ఆ తులారాశి భక్తుల ఒడిలో సంతోషాలతో నింపై వారి పూర్తి కుటుంబంపై నీ కృపా దృష్టిని ఉంచు. వారి జీవితంలోని సమస్యలన్నీ దూరం చేసి వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరేలా చెయ్యి. వారి జీవితంలోని ప్రతి కష్టాన్ని భగవంతుడు స్వయంగా హరించు. ఓ త్రిదేవుల్లారా, తులారాశి వారి జీవితాన్ని ఎంత సుఖమయం చేయాలంటే వారు ఎప్పుడు నవ్వుతూ తన రోజులు గడిపేలా దీవించండి. సరే స్నేహితులారా, ఇప్పుడు తులారాశి వారి కోసం ఈ రోజుటి అతిపెద్ద భవిష్యవాణి తెలుసుకుందాం. ఈ రోజు మీ జీవితంలో ఏ పెద్ద అద్భుతం జరగబోతుంది, ఏ పెద్ద శుభవార్త మీకోసం వేచి చూస్తుంది మరియు ఈ రోజు మీ అదృష్టం ఏ దిశలో మలుపు తిరుగుతుంది జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ వీడియో తులారాశి వారైనా మీ అదృష్ట ద్వారాలను తెరవబోతుంది. బహుశా మీకు దీని గురించి కనీసం చిన్న ఆనవాళ్లు కూడా లేకపోవచ్చు, కానీ ఈ అలౌకిక శక్తి ప్రతి రూపంలో మీకు సహాయం చేస్తూనే వస్తుంది. మీ మనసులో ఏదైనా కోరిక పుట్టినప్పుడు ఈ శక్తి ఎక్కడ ఆగకుండా పూర్తి నిష్ఠతో మీ ప్రతి కోరికను నెరవేరుస్తుంది. కానీ గత కాలంలో మీరు తెలియకుండానే మీ కొన్ని కర్మల ద్వారా ఈ పవిత్ర శక్తికి ఆగ్రహం తెప్పించారు. ఇప్పుడు ఆ క్షణం వచ్చింది. మీరు దీనిని మళ్లీ ప్రసన్నం చేసుకోవాల్సిందే. లేకపోతే మీ జీవితంలో ఆపదల పర్వతం విరిగి పడవచ్చు. మీరు ఈ పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? రండి, ఈ రోజు ఆ గొప్ప శక్తి గురించి మీకు చెప్తాను. అది తులారాశి వారైన మీకు ప్రతి మలుపుల్లో తోడుగా నిలిచింది. కానీ అంతకంటే ముందు ఈ వీడియోను ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ, జై బ్రహ్మదేవ, జై విష్ణుదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తద్వారా భగవంతుడైన భోలేనాథుడి కృప మీ తులారాశి వారి జీవితంలో నిలిచి ఉంటుంది. స్నేహితులారా, మీ ప్రతి శ్వాస ఆ శక్తిని అప్పగించిన దయ. ఆ శక్తి తులారాశి వారైన మిమ్మల్ని ప్రతిక్షణ ఎంతో ప్రత్యేకంగా భావించిందంటే అది మిమ్మల్ని ఎప్పుడు ఒంటరిగా వదలలేదు. ఈ సత్యాన్ని ఇప్పుడే అంగీకరించండి. ఎక్కడో చాలా ఆలస్యం అయిపోకూడదు. అసలు మీ శ్వాసలపై అధికారం ఎవరిదో మీకు తెలుసా? ఒక లోతైన రహస్యం ఇప్పుడు బయటపడుతుంది. దానిని ఎవరు మీ నుండి లాక్కోలేరు. ఈ సృష్టిలోని ఏ శక్తి కూడా మిమ్మల్ని ఈ శక్తి నుండి వేరు చేయలేదు. ఎంతో మంది ప్రయత్నించారు మిమ్మల్ని ఈ శక్తి నుండి విడదీయాలని, కానీ ఈ శక్తి మిమ్మల్ని ఎప్పుడూ వదలాలని అనుకోలేదు. మీ శ్వాసలు కేవలం గాలి ప్రవాహం కాదు, అవి ఒక దివ్యమైన కానుక. దాని విలువ మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. మరియు స్నేహితులారా, మీరు ఈ వీడియోను పూర్తిగా చూసినప్పుడే మీకు దీని మర్మం అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, శ్వాసలు భగవంతుడు ఇచ్చాడు కదా, మళ్ళీ వాటిపై వేరే ఎవరి అధికారం ఉంటుంది అని. చాలా మంచి ప్రశ్న, కానీ దీని సమాధానం మీకు ఇదే వీడియోలో దొరుకుతుంది. అందుకే నేను మిమ్మల్ని విన్నవిస్తున్నాను. ఈ వీడియోను ఏ స్థితిలోనూ మధ్యలో వదలకండి, లేదంటే తులారాశి వారైనా మీ జీవితంలోని వచ్చిన ఈ బంగారు అవకాశం చేజారిపోవచ్చు. నేను ఈ రోజు మీకు చాలా పెద్ద రహస్యం చెప్పబోతున్నాను. దానిని ఇప్పటి వరకు బహుశా ఎవరు పంచుకోలేదు. మీరు నిజమైన భక్తులైతే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవాని తప్పకుండా రాయండి. భగవంతుడైన శివుడు ఖచ్చితంగా తులారాశి వారైన మీపై కృప చూపిస్తారు. ఇప్పుడు నా మాటలను జాగ్రత్తగా వినండి. ఈ శక్తి గత 3 సంవత్సరాల నుండి నిరంతరం మీతో నిలబడి ఉంటుంది. అది మీతో ప్రతి అడుగుల్లోనూ ఉంది మరియు ప్రతి మలుపుల్లో మిమ్మల్ని రక్షిస్తుంది. మీ ప్రతి సమస్యను, ప్రతి కుట్రను అది తనపై వేసుకుంటుంది. మీ విరోధులు వారు మీ వారైనా లేదా బయట వారైనా మిమ్మల్ని తక్కువ చేసి చూపించడానికి సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తున్నారు. చాలా సార్లు ఈ వ్యక్తులు బంధువుల రూపంలో లేదా మిత్రుల రూపంలో మీ ముందుకు వస్తారు, కానీ వారి ఉద్దేశం కేవలం మిమ్మల్ని కిందకి పడేయడమే. అయినప్పటికీ ఈ శక్తి ప్రతిసారి వారిని అడ్డుకుంటుంది మరియు తులారాశి వారైన మిమ్మల్ని రక్షించింది. ఇప్పుడు ఆ శక్తి పేరు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. అవును, ఏ శక్తి అయితే మిమ్మల్ని ప్రతి ఆపద నుండి కాపాడుతుందో, మీ విరోధులు మిమ్మల్ని నాశనం చేయడానికి ఎలాంటి కుట్రలు పన్నుతున్నారో నేను మీకు చెప్పబోతున్నాను. అలాగే ఈ శక్తి ఇప్పుడు మీ జీవితాన్ని ఎలా సమృద్ధిగా మారుస్తుందో కూడా చెప్తాను. మీకు కోట్ల ఆస్తిని ఇప్పించబోతుంది, కానీ ఒక చిన్న తప్పు మిమ్మల్ని ఈ శక్తికి దూరం చేయవచ్చు. ఇప్పుడు ఆలోచించండి,
మీరు అదే తప్పును మళ్ళీ చేస్తారా లేక మిమ్మల్ని మీరు చైతన్యపరుచుకుంటారా? మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు మీ ముందే వస్తాయి. తులారాశి వారైన మీరు ఇప్పటికే విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నారు కాబట్టి ఈ వీడియో చూడడం కూడా మీ కష్టానికి ఫలితాన్ని ఇస్తుంది మరియు జీవితంలోని కష్టాలను ముగిస్తుంది. నేను మీకు మాట ఇస్తున్నాను, మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే రాబోయే 24 గంటలలో మీ జీవితంలో అద్భుత మార్పులు జరుగుతాయి. కాబట్టి రండి, ఇప్పుడు మీ జీవిత రూప ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఇంకొకసారి గట్టిగా చెప్పండి, హరహర మహాదేవ, ఓం నమ శివాయ. తులారాశి వారికి అత్యంత దగ్గరగా ఉన్నారు. ఎన్నిసార్లు మీరు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తారో అన్నిసార్లు భగవంతుడైన శివుడి కృప మీపై ఉంటుంది. ఆ కఠిన సత్యాన్ని వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అది మీ అంతరాత్మను కుదిపేస్తుంది. మీ నాశనం వెనుక మీ సొంత మనుషులే ఉన్నారని నేను చెప్తే మీరు నమ్ముతారా? బహుశా మీ సమాధానం లేదు అని ఉండవచ్చు. ఎందుకంటే తులారాశి వారికి అంతా మామూలుగానే ఉందని అనిపిస్తుంది. బంధువులు మనవారే, మిత్రులు నిజమైన శ్రేయోభిలాషులు అని మీరు అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటి అంటే మీ వీపు వెనుక చాలా లోతైన కుట్ర జరుగుతుంది. ఇది మీ కళ్లకు గంతలు కట్టిన ఒక వల. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవకపోతే నమ్మండి, మీ అత్యంత సన్నిహితులే మీ అతిపెద్ద శత్రువులని నిరూపితమవుతుంది. వారు మీ జీవితంలో ముళ్లను నాటుతారు. ప్రతి అడుగుల్లో మీరు నొప్పిని అనుభవించవలసి వస్తుంది. మీ సొంత మనుషులే తెలివిగా మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకుంటున్నారు మరియు వీరు కూడా గుడ్డి నమ్మకంతో అంతా చెప్పేస్తారు. మీకు అవసరమైనప్పుడు అదే వ్యక్తులు మీకు సహాయం చేయడానికి నిరాకరిస్తారు. మీరు ఎవరికైతే సహాయం చేస్తారో వారు మీకోసం నిలబడతారని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి పరీక్షించి చూడండి. మీరు ఎవరినైతే ఎత్తులకు తీసుకెళ్లారో వారే మిమ్మల్ని కిందకి పడేయడంలో నిమగ్నమై ఉన్నారు. వారు కేవలం మిమ్మల్ని వాడుకోవాలని చూస్తున్నారు, మీ ఎదుగుదలను కాదు. తులారాశి వారు విజయవంతం అవ్వాలని వారు ఎప్పుడూ కోరుకోరు. బదులుగా మీరు విరిగిపోవాలి, చల్ల చెదురు కావాలని మాత్రమే కోరుకుంటారు. ఒకవేళ ఈ రోజు కూడా మీరు ఈ సత్యాన్ని అర్థం చేసుకోకపోతే క్షమించండి. దీనికంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. ఇది మీకు చేదుగా అనిపించవచ్చు, కానీ ఇదే నిజం. నేను మీ విషయాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మీకు చెప్పవలసి వస్తుంది. మీ బంధువులే మీ మీద చెడు ప్రయోగాలు ఉపయోగిస్తున్నారని నమ్మండి. ఇవి సామాన్యమైన ఉపాయాలు కావు. ఇవి అత్యంత ప్రమాదకరమైన చెడు పద్ధతులతో చేయబడుతున్న కర్మలు. ఇది ఒక శక్తివంతమైన అనుష్ఠానం మరియు తులారాశి వారైన మిమ్మల్ని ముగించడానికి అతను పూర్తి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. కానీ మీరు ఇంకా దీని గురించి ఏమీ తెలియకుండా ఉన్నారు. మీరు కళ్ళు మూసుకొని అతని ముందు చేతులు జోడిస్తున్నారు. ఇప్పుడు నా మాట జాగ్రత్తగా వినండి. గత 3 సంవత్సరాల నుండి మీకు రక్షణ గోడలా నిలబడిన ఆ శక్తి మరెవరో కాదు, స్వయంగా కాళీమాత. అవును, కాళికామాత దేవి కృప వల్లే మీ ప్రతి శ్వాస సురక్షితంగా ఉంది. ఎంతమంది శత్రువులున్నా ఆమె మీ శరీరంపై ఒక్క వెంట్రుకను కూడా తాకనివ్వదు. మరి జీవితంలో మిమ్మల్ని ఎప్పుడూ ఒంటరిగా వదలదు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మీ విరోధులు వారి కర్మల ఫలంగా మీ పాదాల దగ్గర పడతారు. ఇప్పటి వరకు అహంకారంతో నడిచిన వారు ఇప్పుడు మీ ముందు తల వంచుకొని నిలబడతారు. ఈ సమయం ఇప్పుడు మీ జీవితంలో రాబోతుంది. ఏ దుఃఖాలైతే తులారాశి వారి జీవితాన్ని చుట్టుముట్టాయో అవి ఇప్పుడు ముగిసిపోతాయి మరియు ఒక కొత్త సుఖమయమైన ప్రయాణం మొదలవుతుంది. ఇప్పుడు మీ జీవితంలో రాజయోగం స్థాపించబడుతుంది. మీ ఇంట్లో కేవలం ఆనందం మరియు సుఖం మాత్రమే అనుభవంలోకి వస్తాయి. మీరు ఏళ్ల తరబడి దాచుకున్న ప్రతి కోరిక ఇప్పుడు నెరవేరుతుంది. కానీ స్నేహితులారా, కొన్ని విషయాలు ఇప్పటికీ తెలుసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు మీకు బాధ కలిగిస్తున్నది ఎవరో దూరపు వారు కాదు, మీ అత్యంత సన్నిహితులే. గమనించండి, ఆ వ్యక్తి గత 3 సంవత్సరాల నుండి నిరంతరం మీ కష్టం కలిగిస్తున్నాడు. మీరు ఏదైనా శుభకార్యం చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఏదో ఒక చెడు ఉపాయంతో దాన్ని విఫలం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. చాలా సార్లు అందులో విజయవంతమయ్యాడు కూడా. అందుకే ఇప్పటికీ మీకు సహాయం ఉంది. ఆ వ్యక్తితో సంబంధం తెంచుకోండి, దూరం పాటించండి. ఈ వీడియోలో మేము ఆ రహస్య శత్రువు పేరు కూడా చెప్తాము మరియు అతని ఉద్దేశం ఏమిటో కూడా స్పష్టం చేస్తాము. అతను మీ వెనక ఎందుకు పడ్డాడో కారణం కూడా చెప్తాము. కానీ గుర్తుంచుకోండి, ఈ వీడియో ఒంటరిగా మరియు పూర్తి ఏకాగ్రతతో చూడండి. అప్పుడే ప్రతి విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరియు స్నేహితులారా, ఎవరైతే గత 9 ఏళ్లుగా తులారాశి వారి జీవితాన్ని నరకం చేశారో, కానీ ఇప్పుడు హనుమాన్జీ ఆశీస్సులు మీ తలపై ఉన్నాయి. కాబట్టి మీ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. శత్రువులు ఇంకా ముగిసిపోలేదు, కానీ భయపడవలసిన అవసరమైతే లేదు. మీరు కేవలం మెలకుగా ఉండాలి. ఇప్పుడు సమయం అప్రమత్తంగా ఉండేది. తద్వారా మీరు శత్రువుల ప్రతిచాలును గుర్తించగలరు మరియు ఎంత ఎక్కువ దూరం మీరు వారి నుండి పాటిస్తారో జీవితంలో అంత ప్రశాంతత ఉంటుంది.
మీ కుటుంబం, మీ పిల్లలు అందరూ సురక్షితంగా ఉంటారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అసలు ఈ రహస్య శత్రువు ఎవరు, అతనిని మనం ఎలా గుర్తించాలి? అయితే మీరు గమనించండి, మేము మీకు కొన్ని ప్రత్యేక సంకేతాలు ఇవ్వబోతున్నాము. ఆ లక్షణాలు మీరు ఆ వ్యక్తులపై వర్తింపజేసి చూడాలి. ఒకవేళ వారు వివరణతో సరిపోతే అర్థం చేసుకోండి అతనే తులారాశి వారి అతిపెద్ద శత్రువు అని. ఆ రహస్య శత్రువుని మీరు ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు, కానీ గుర్తుంచుకోండి, ఒకవేళ మీరు ఈ వీడియో మధ్యలో వదిలేస్తే మీరు ఆ సంకేతాన్ని అర్థం చేసుకోలేరు మరియు జీవితాంతం పశ్చాత్తాపడతారు. దుఃఖం మరియు కష్టాలు అప్పుడు కూడా మిమ్మల్ని వదలవు. నా మాటలను తేలికగా తీసుకోకండి, లేకపోతే ఇదే దుఃఖం జీవితాంతం మీతో ఉంటుంది. ఇప్పుడు వినండి, ధనానికి అధిపతి అయిన భగవంతుడు కుబేర మహారాజు కృపతో మీ తులారాశి వారి జాతకంలో 2 ప్రత్యేక రాజయోగాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ భూమిపైన మీకు స్వర్గతుల్యమైన సుఖాలు లభిస్తాయి. కానీ రాబోయే 24 గంటలు అత్యంత శక్తివంతమైనవి. గుర్తుంచుకోండి, ఒక అద్భుతమైన సంఘటన జరగవచ్చు, అందులో నష్టం ఉండదు, ఆయుధాలు విరగవు. మరియు ఒక మాట గుర్తుంచుకోండి, ఇప్పుడు ఎవరు తమ వర్తమానంపై అహంకారం చూపకూడదు. ఈ రోజు తులారాశి వారి రోజు అయితే రేపు ఇంకొకరిది కూడా అవ్వవచ్చు. మీ జీవితంలో నిరంతరం ఉన్న ఇబ్బందుల వెనుక ఒక పేరు ఉంది, నేను మీకు అది చెప్తాను. మీ జీవితంలో డి అనే అక్షరం గల వ్యక్తి ఎవరైనా ఉంటే అప్రమత్తంగా ఉండండి. ఆ వ్యక్తి మీకు అతిపెద్ద శత్రువు కావచ్చు. ఇక్కడ అతను మీ రాశికి చెందినవాడా లేక వేరే రాశివాడా అని చూడకండి. ఇక్కడ రాశితో సంబంధం లేదు. శత్రువు మీ తులారాశి వారికి చెందినవాడు కూడా కావచ్చు. అందుకే మీరు ఎక్కువగా ఆలోచించకండి. DAR పేరు గల వ్యక్తి ఎవరైతే మీ జీవితంలో నాశనం చేసే ప్లాన్ లో ఉన్నారో వారు మీతో ఎప్పుడు సంతృప్తిగా లేరు. మీరు ముందుకు వెళ్ళడం వారికి ఇష్టం లేదు. మీరు ఓటమిని అంగీకరించాలని, విరిగిపోవాలని మరియు చివరికి అంతమైపోవాలని వారు కోరుకుంటున్నారు. మరియు ఇప్పుడు వినండి, ఈ రాబోయే 24 గంటల్లో ఆ శత్రువు ఇంట్లో అశుభం జరుగుతుంది. ఒక చాలా పెద్ద సంఘటన అతనితో జరగబోతుంది. భగవంతుడైన భోలేనాథుడు స్వయంగా అతని కర్మలకు సమాధానమిస్తారు. మరి ఇదంతా మీరు స్వయంగా మీ కళ్ళతో చూస్తారు. ఇదే ఈ ప్రపంచ నియమం. ఎవరు ఏమి చేశారో అదే అనుభవిస్తారు మరియు ఇదే చేదు నిజం ఇప్పుడు అతని జీవితంలోకి రాబోతుంది. ఎందుకంటే అతను మిమ్మల్ని నిరంతరం మోసం చేస్తూ వచ్చాడు కాబట్టి. ఒక చాలా పెద్ద మార్పు తులారాశి వారి జీవితంలో రాబోతుంది. ఇప్పుడు వినండి, వారు మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించేవారు. వీరు వారికి సర్వస్వం మరియు వారు కూడా మీ కోసం అంకితమయ్యేవారు. కానీ వారు మీ నమ్మకాన్ని వమ్ము చేశారు, మీ మనసును గాయపరిచారు మరియు ఇప్పుడు వేరొకరి కోసం మిమ్మల్ని వదిలేశారు. కానీ ఈ రోజు తులారాశి వారి ప్రాముఖ్యత వారికి అర్థమయ్యింది. మీలాంటి నిజమైన ప్రేమ వారికి ఎక్కడ దొరకదని వారు ఇప్పుడు తల్లడిల్లిపోతున్నారు. పగలు రాత్రి మీ జ్ఞాపకాలు ఏడుస్తున్నారు. కానీ వారు చేసిన తప్పు క్షమించరానిదని కూడా వారికి బాగా తెలుసు. అందుకే వారు మీ దగ్గరకు వచ్చే ధైర్యం చేయలేకపోతున్నారు మరియు మీరు లేకుండా ప్రశాంతంగా జీవించలేకపోతున్నారు. ఇప్పుడు వారు అణువణువున నలిగిపోతున్నారు మరియు మీ శృతులలో మునిగి లోపలే చనిపోతున్నారు. కానీ స్నేహితులారా, ఒకవేళ వారు నిజంగానే తమ తప్పును అంగీకరించి నిజాయితీ గల హృదయంతో పశ్చాత్తాపడుతుంటే, మీ మనసు అంత విశాలమైనదా, అంత ఉదారమైనదా మరియు నిర్మలమైనదా అంటే మీరు వారిని క్షమించగలరా? ఇది పూర్తిగా మీపై ఆధారపడి ఉంటుంది. నేను ఏ నిర్ణయం ఇవ్వను. ఈ నిర్ణయం మీ ఆత్మ ప్రబోధంపై ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ రోజు వారు అనుభవిస్తున్న బాధ మీరు ఒకప్పుడు అనుభవించిన నొప్పి కంటే చాలా ఎక్కువ. వారు క్షమాపణ కోరుకోవాలనుకుంటున్నారు, కానీ వారిలో సాహసం లేదు. వారు ఇప్పుడు మీ ముందుకు రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే వారికి తెలుసు, ఒకవేళ మీరు వారి నిజం తెలుసుకుంటే మీరు వారి ముఖం చూడడానికి కూడా ఇష్టపడారని. అవును స్నేహితులారా, వారు ఇంకా ఈ భ్రమలోనే బతుకుతున్నారు. మీరు ఈ రోజు కూడా వారిని మునపటిలాగే ప్రేమిస్తున్నారని. కానీ వాస్తవం ఏమిటి? మీ మనసులో ఇప్పుడు వారి పట్ల కేవలం క్రోధం మరియు అసహ్యం మాత్రమే మిగిలాయి. మునుపు మీ హృదయంలో ఉన్న ప్రేమ ఇప్పుడు బాధగా మరియు ఆగ్రహంగా మారిపోయింది. మీరు వారిని నమ్మారు, సర్వస్వం అనుకున్నారు, కానీ బదులుగా వారు మీకు వెన్నుపోటు పడిచారు. కానీ స్నేహితులారా, ఇక్కడ ఒక చాలా లోతైన రహస్యం దాగి ఉంది. మీ ప్రేమ సంబంధంలో వచ్చిన ఈ చీలికలకు నిజానికి తప్పు మీది కాదు. అవును, ఆ తప్పు మీది కాదు. దీనికి కారణం మీ ప్రేమికుడి వైపు నుండి కూడా ఏ పెద్ద నేరం కాదు. ఈ చీలికలను ఎవరో మూడో వ్యక్తి కావాలని సృష్టించారు. నిజం ఏమిటంటే ఇంకెవరో ఉన్నారు. ఒక మూడో వ్యక్తి. వారు మీ ఇద్దరి ప్రేమను చూసి అసూయతో రగిలిపోయారు. వారు మీ ఇద్దరిపై చెడు ప్రయోగాలు మరియు దుష్ట ప్రభావాలను ప్రయోగించారు, తద్వారా మీరు శాశ్వతంగా విడిపోవాలని. కానీ ఇప్పుడు వారికి తమ నేరం గురించి బోధపడింది. ఒకవేళ మీ ఇద్దరిని వేరుగా ఉంచితే ఈశ్వరుడు కూడా తమను క్షమించడని అతనికి అర్థమైంది.
ఇప్పుడు అతను అత్యంత పీడితుడై ఉన్నాడు. అతను మీ ఇద్దరిని కలపాలని అనుకుంటున్నారు. ఇప్పుడు అతను స్వయంగా మీ ప్రియురాల్ని లేదా ప్రియుడిని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రభావం కింద తులారాశి వారైన మీ దగ్గరకు పంపబోతున్నారు. దానివల్ల ఆమె గాని అతను గాని పరిగెత్తుకుంటూ వస్తారు మరియు పూర్తి ఉత్సాహంతో మిమ్మల్ని హత్తుకుంటారు. కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి, వినండి. రాబోయే 24 గంటలు అత్యంత నిర్ణయాత్మకమైనది మరియు అద్భుతమైనవి అని నిరూపితమవుతాయి. ఈ రాబోయే 24 గంటల్లోపు తులారాశి వారి జీవితంలో ఒక అద్భుత మార్పు సంభవిస్తుంది. అది మీ ప్రపంచాన్ని మార్చేస్తుంది. మీ జీవితం స్వర్గంతో సమానంగా మారుతుంది. మీ ఎదుగుదలను చూసి కుళ్ళుకున్న వారి జీవితంలో ఒక భయంకరమైన మరియు వింతైన సంఘటన జరుగుతుంది. ఒక ప్రమాదం వారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఎందుకంటే గుర్తుంచుకోండి, ఎవరు ఇతరులకు బాధ కలిగిస్తారో వారి సర్వనాశనాన్ని భగవంతుడు స్వయంగా చేస్తాడు. మీ శత్రు ఇప్పుడు ఏడుస్తాడు. ఇప్పుడు వినండి, తులారాశి వారు అత్యంత అదృష్టవంతులు, అత్యంత భాగ్యవంతులు. ఎందుకంటే మరియు తులారాశి స్నేహితులారా, ఒక తల్లి తన బిడ్డను తన మమకారంతో ఎలా పొదుగుకుంటుందో అలాగే తన ఒడిలోకి తీసుకుంటుంది. ఆమె మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని తన రక్షణ కవచంలో ఉంచుకుంటుంది. అప్పుడు మీరు చూశారు, మీ జీవితంలో చిన్న చిన్న విషయాల్లో పెద్ద పెద్ద కష్టాలు వచ్చేవి. అవి ఇక రావు. గతంలో తులారాశి వారు కొంచెం డబ్బు కోసం తల్లడిల్లేవారు. ఇక ఆ సమయం ఉండదు. ఏదైనా అవసరమైన వస్తువు కొనాలన్నా డబ్బు లేక మనసు చంపుకోవాల్సిన అవసరం ఉండదు. గతంలో ఒకటి సంపాదిస్తే 10 అవసరాలు ఉండేవి. ఇప్పుడు అలా ఉండదు. ఇప్పుడు మీరు పూర్తి స్థాయిలో తల్లి కాళికాదేవి నీడలో జీవితం గడుపుతున్నారు. స్పష్టంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు అమ్మవారి మమకారంలో జీవిస్తున్నారు మరియు ఆమె తులారాశి వారైన మీతో ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే ఆమెను ఎప్పుడూ మర్చిపోకండి. ప్రతిరోజు ఆమె కోసం కనీసం ఒక దీపం తప్పకుండా వెలిగించండి. ముఖ్యంగా సంధ్య సమయంలో మరియు ఒకసారి ఆమె పేరు తలుచుకొని నమస్కరించండి. తల్లి కాళికాదేవి ముందు సాక్ష్యంగా పడి ఆమెతో చెప్పండి, మేము నీ బిడ్డలం, నీ సంతానం. మేము కేవలం మీ నీడలో జీవించాలనుకుంటున్నాము. మమ్మల్ని ఎప్పుడు నీకు దూరం చేయవద్దు అని. తల్లి కాళికాదేవి మిమ్మల్ని ఎప్పుడు దూరం చేయదు. ఆ తల్లి ఇప్పటి వరకు తులారాశి వారి ప్రతి అడుగుల్లో తోడుగా ఉంటూ వచ్చింది మరియు ముందు కూడా ఉంటుంది. దానికి మీరు ఏ తప్పు చేయకూడదు. మీ కర్మలను శుద్ధంగా ఉంచుకోవాలి. ఎవరి మనసును గాయపరచకూడదు. ఎవరితోనూ మోసం చేయకూడదు. మీరు నిజాయితీగా పవిత్ర మార్గంలో నడిచినంత కాలం అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. మీకు ఇక ఏ కష్టం బాధించదు. ఒకసారి మనస్ఫూర్తిగా చెప్పండి, జై కాళికా మాత. మరియు ఇదే ఆ క్షణం బ్రహ్మాండంలోని సానుకూల శక్తి తులారాశి వారి వైపు ప్రవహిస్తుంది. ఈ రోజు మీ జీవితంలో ప్రతికారి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. ఎవరైతే తమ కలలను మధ్యలో వదిలేశారో వారి కలలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి. మరియు భగవంతుడైన కుబేర మహారాజు చెప్పారు, సంపద ఎవరి దగ్గరైతే నిలుస్తుందో వారి దానిని సద్వినియోగం చేయడం తెలిసి ఉండాలి అని. ఈ రోజు తులారాశి వారు ఎవరైనా పేదవారికి సహాయం చేస్తే, ఏదైనా గుడిలో దీపం వెలిగిస్తే లేదా ఎవరైనా ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే తెలుసుకోండి, అదే క్షణం మీ జీవిత దిశను మార్చేస్తుంది. మీరు చేసి ఈ చిన్న చిన్న కర్మలే కుబేర మహారాజు కృపను శాశ్వతం చేస్తాయి. లక్ష్మీదేవి ఈ రోజు తులారాశి వారి ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఉంటుంది. ఆమె అంటుంది, ఎవరి మనసు శుభ్రంగా ఉంటుందో, కర్మ నిజాయితీగా ఉంటుందో మరియు ఈశ్వర స్మరణ ఉంటుందో ఆ ఇంట్లో నేను ప్రవేశిస్తాను అని. ఒకవేళ మీ ఇంట్లో ఈ రోజు అకస్మాత్తుగా దీపపు జ్యోతి గాలి లేకుండా వేగంగా వెలిగితే, మీ బీరువా తాళం చెవి అకస్మాత్తుగా దొరికితే లేదా ఎవరో తెలియని వ్యక్తి నుండి మీకు శుభవార్త వస్తే అర్థం చేసుకోండి, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించిందని. స్నేహితులారా, ఇది కేవలం ఆర్థిక ఎదుగుదల సమయం మాత్రమే కాదు, తులారాశి వారి జీవితంలోని ప్రతి అంశంలో విజయం సాధించే సమయం. ప్రేమ జీవితంలో నిరాశగా ఉన్న తులారాశి వారి జీవితంలో ఇప్పుడు కొత్త ఉదయం రాబోతుంది. ఎవరి సంబంధాల్లో అయితే దూరాలు పెరిగాయో వారు ఇప్పుడు దగ్గర కాబోతున్నారు. లక్ష్మీదేవి కృపతో సంబంధాలు తీపి మరియు స్థిరత్వం రెండూ తిరిగి వస్తాయి. మరి వ్యాపారం చేసే తులారాశి వారికి ఈ సమయం బంగారు సమయం అని నిరూపితమవుతుంది. పాత కస్టమర్లు తిరిగి వస్తారు, కొత్త ఒప్పందాలు దొరుకుతాయి మరియు నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. పాత పెట్టుబడి నుండి లేదా ఏదైనా ప్రభుత్వ పథకం నుండి పెద్ద లాభం వచ్చే అవకాశం ఉంది. మీ కష్టం వృధా పోదు. ఆరోగ్యపరంగా కూడా శనిదేవుడి కృప ఇప్పుడు క్రియాశీలంగా ఉంది. ఎవరైతే అలసట, ఒత్తిడి లేదా మానసిక ఆందోళనలో ఉన్నారో వారికి ఇప్పుడు ఉపశమనం లభిస్తుంది. మీ శక్తి మునపటి కంటే ఎక్కువగా ఉందని మీరు గమనిస్తారు. ఇది బ్రహ్మాండం తులారాశి వారి పక్షాన ఉందనడానికి సంకేతం. ఇప్పుడు అతిపెద్ద అద్భుతం గురించి కూడా తెలుసుకుందాం. తులారాశి వారి అదృష్టంలో ఇప్పుడు ఆ మార్పు జరుగుతుంది. అది ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. రాబోయే 24 గంటల్లోపు మీకు ఒక అద్భుతమైన శుభవార్త లభిస్తుంది. అది మీ జీవిత దిశనే మార్చేస్తుంది. ఈ వార్త ధనం, ప్రేమ, కుటుంబానికి సంబంధించి ఉండవచ్చు, కానీ ఇది ఖచ్చితంగా మీ జీవితంలో వెలుగుని నింపుతుంది. కుబేర మహారాజు స్వయంగా ఈ రోజు మీ అదృష్టం ద్వారాలు తెరిచారు. శనిదేవుడి మాట ఇది. ఒకవేళ నీ ఉద్దేశం శుభ్రంగా ఉంటే
ఇతరులకు మేలు చేస్తే మరియు నన్ను స్మరిస్తే నీ ఊహకు కూడా అందని స్థాయిని నిన్ను చేరుస్తాను అని. అందుకే తులారాశి స్నేహితులారా, మీ మనసు నుండి భయం, అనుమానం మరియు నిరాశను తుడిచేయండి. ఇప్పుడు కేవలం విశ్వాసం ఉంచండి, ఎందుకంటే ఇదే విశ్వాసం మీ తలరాతను మారుస్తుంది. లక్ష్మీదేవి కృపతో తులారాశి వారి ఇంట్లో ఇప్పుడు ధన ప్రవాహం మొదలవుతుంది. దాన్ని ఎవరు ఆపలేరు. ఎప్పుడు ఖాళీగా ఉండే మీ పర్సు ఇప్పుడు నిండుగా ఉంటుంది. మిమ్మల్ని అసాధ్యం అనుకున్న వారు మీ విజయాన్ని చూసి అవాక్కవుతారు. కుబేర మహారాజు చెప్పారు, ఎవరు మనస్ఫూర్తిగా నన్ను పిలుస్తారో వారి ఇంట్లో నేను స్వయంగా అడుగు పెడతాను అని. స్నేహితులారా, ఈ రోజు మీ అదృష్టమే కాదు, మీ తులారాశి వారి కర్మలు కూడా బంగారంగా మారతాయి. మరియు ఈశ్వరుడి సమయంపై విశ్వాసం ఉంచండి, ఎందుకంటే పైన ఉన్నవాడు ఇచ్చినప్పుడు అన్ని ఇస్తాడు. వారి ఇంట్లో సుఖం, శాంతి, సమృద్ధి మరియు విజయపు దీపం సదా వెలుగుతూ ఉంటాయి. రేపు ఉదయం తులారాశి వారైన మీరు నిద్రలేచినప్పుడు మీ జీవితంలో ఆ శుభవార్త తప్పకుండా వస్తుంది. దానికోసం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. నమ్మకం ఉంచండి. శనిదేవుడు, లక్ష్మీదేవి మరియు కుబేర మహారాజుల కృప ఇప్పుడు శాశ్వతంగా మీ జీవితంలో ప్రవేశించింది. మరియు ఇక ఏ శక్తి మీ అదృష్టాన్ని ఆపలేదు. మరి స్నేహితులారా, అందరికీ ధన్యవాదాలు.